కృష్ణా ట్రిబ్యునల్లో ప్రభుత్వం తరపున వినిపించాల్సిన వాదనలపై కీలక సమావేశం నిర్వహించారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. జలసౌదలో మీటింగ్కు సీనియర్ అడ్వకేట్, ఇరిగేషన్ ఆఫీసర్స్, లీగల్ కన్సల్టెంట్స్ హాజరయ్యారు. కృష్ణా ట్రిబ్యునల్లో ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ వైద్యనాథ్ వాదనలు వినిపిస్తున్నారు. కృష్ణా ట్రిబ్యునల్లో ప్రభుత్వం వినిపించాల్సిన వాదనలపై మంత్రికి వివరించారు వైద్యనాథ్. ఈ నెల 15, 16, 17వ తేదీల్లో కృష్ణా ట్రిబ్యునల్ భేటీ ఉంది. రాష్ట్రానికి న్యాయమైన వాటా కోసం బలంగా వాదనలు వినిపించాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. చట్టపరంగా తెలంగాణకు నీటి హక్కులను సాధించాలన్నారు. లీగల్ టీంకు ప్రభుత్వం తరఫున ఫుల్ సపోర్ట్ ఉంటుందన్నారు ఉత్తమ్. శతాబ్దాలుగా నీటి వాటాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న ఉత్తమ్ న్యాయమైన వాటా కోసం తమ ప్రభుత్వం కొట్లాడుతోందని చెప్పారు. డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌదాలో కీలక రివ్యూ చేస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సినటువంటి న్యాయమైన వాటా కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల గట్టి వాదనలు వినిపించాలని చెప్పి లీగల్ టీంకి మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం జలసౌదలో ఇందాక రివ్యూ నిర్వహించారు. దీనికి మనకి ప్రస్తుతం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2లో వాదనలు వినిపిస్తున్నటువంటి తెలంగాణ తరపున వాదిస్తున్నటువంటి వైద్యనాథన్ ఈ భేటీకి హాజరయ్యారు. దీంట్లో ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా లీగల్ కన్సల్టెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఒకటే చెప్పారు, తెలంగాణకు సంబంధించి గత విభజన సమయంలో కానీ అంతకుముందుకు దశాబ్దాలుగా ఏదైతే తెలంగాణ ప్రాంతం అనేది కృష్ణా బేసిన్ తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది, అదేవిధంగా ఎక్కువ శాతం మన ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించి కృష్ణా జిల్లాల్లో ప్రతిసారి కూడా అన్యాయం జరుగుతూనే వచ్చింది. వాటా కేటాయింపుల్లో కూడా అన్యాయం జరిగింది. వక్రీకరించి మరి మనకు రావాల్సిన వాటా దక్కకుండా చేశారనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మంత్రి. అదేవిధంగా ఏదైతే కృష్ణా ట్రిబ్యునల్ 2లో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తున్నారో ఆ వాదనలో ఖచ్చితమైనటువంటి సమాచారంతో పాటు తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం, అదేవిధంగా తెలంగాణ ప్రాంత భౌగోళిక అదేవిధంగా నీటి అవసరాలు, అదేవిధంగా నీటి అవసరాలకు సంబంధించిన ఆయకట్టు అభివృద్ధి, ఈ అంశాలన్నిటి గురించి కూడా కూలంకషంగా వాదనలు వినిపించాలని, ఆ వాదనలు కూడా పక్క ఆధారాలతోటి అంకెలతోని కూడా ఉండాలని చెప్పి సూచించారు. అదేవిధంగా కేవలం అంకెలనే కాకుండా తెలంగాణకు సంబంధించి నీళ్ళ కేటాయింపులో ఇప్పటివరకు జరిగిన అన్యాయం, అసలు రావాల్సినటువంటి వాటా ఎందుకు రాలేదు, ఈ అంశాలన్నింటినీ కూడా ట్రిబ్యునల్ ముందు ఉంచాలని చెప్పి లీగల్ టీంకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు అవసరమైతే ఇప్పుడు నిన్న ఈరోజు జరిగినటువంటి వాదనతో పాటు ఈ నెల 15, 16, 17 తేదీల్లో కూడా కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపించనుంది. ఆ వాదనలకు అవసరమైతే తాను కూడా స్వయంగా హాజరవుతానని కూడా మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ టీం లీగల్ టీం మన కృష్ణా జలాల్లో ఏదైతే వాటా దక్కాలని వాదనలు వినిపిస్తుందో ఆ టీంకు అన్ని రకాల అవసరమైనటువంటి మద్దతు ప్రభుత్వం తరఫున ఉంటుందని చెప్పి కూడా పూర్తి హామీనిచ్చారు. దాంతోపాటు ఈ ట్రిబ్యునల్లో సరైనటువంటి వాదా వినిపించడం ద్వారా మనకు న్యాయమైనటువంటి వాటా దక్కాలని గత విభజన సమయంలో 66, 34 చొప్పున కృష్ణా జలాలను తాత్కాలికంగా కేటాయించారని, కానీ ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. దీనివల్ల మనకు రావాల్సినటువంటి నీళ్లు రాకుండా పోతున్నాయని చెప్పి ఏదైతే లీగల్ టీం ఉందో ఆ లీగల్ టీంకు స్పష్టం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బేసిన్ ఎంతవరకు ఉందో, అంటే కృష్ణా జలాల్లో ఎంత మనకు వాటా రావాల్సిందో ఆ పూర్తి వాటా దక్కే విధంగా వాదనలు ఉంటాలని కూడా చెప్పి ఉత్తమ్ అధికారులకు అదేవిధంగా లీగల్ టీంకు స్పష్టం చేశారు. మరోవైపు మనం కొద్ది రోజులుగా చూడొచ్చు, ప్రభుత్వం ఏదైతే ఆ వాటర్కి సంబంధించి పూర్తి హక్కులు సాధించేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల పోరాటం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకే నిన్న కూడా అటు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు వెళ్తామని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కృష్ణా జలాల్లో ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిలో కూడా వాటా దక్కే వరకు కూడా పోరాటం చేయాలని వాదనలు వినిపని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం తరఫున లీగల్ టీంకి పూర్తి భరోసానిచ్చారు. సూర్య.